వెల్కమ్ టు అజ్రా బ్లాగ్స్. నేను మీ క్రాంతి. ఈ రోజు వీడియో చాలా కొత్తగా ఉండబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ సెలబ్రిటీస్ వేసుకునే అవుట్ఫిట్స్ పైన చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. అదేంటంటే వాటి బ్రాండ్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు, వాటి ప్రైస్ ఏంటి అని. రామ్ చరణ్ గారి వీడియో చూసిన తర్వాత ఆ పర్టికులర్ జాకెట్ నాకు బాగా నచ్చింది. సో నేను కూడా గూగుల్ లెన్సెస్ ఎతికా, అసలు ఇది ఏ జాకెట్, దీని బ్రాండ్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి అని. ఈ పర్టికులర్ బ్రాండ్ పేరు వచ్చేసి డస్ట్ ఆఫ్ గాడ్స్. ఈ పర్టికులర్ బ్రాండ్ నుంచి చాలామంది సెలబ్రిటీస్ కూడా అవుట్ఫిట్స్ తీసుకుంటారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి $2,500, అంటే మన ఇండియన్ కరెన్సీలో 2,07,175 రూపాయలు. ఎస్, మీరు విన్నది కరెక్టే. నాకు ఈ జాకెట్ చూసిన తర్వాత నా దగ్గర కూడా ఇట్లాంటిది ఒకటి ఉంటే బాగుండు అనిపించింది. కానీ మనం 2 లక్షలు ఎఫోర్డ్ చేయలేం. కానీ నాకు ఇది బాగా నచ్చింది. ఎలా అయినా సరే ఇట్లాంటిది నా దగ్గర ఒకటి ఉంటే బాగుండు అనిపించింది. సో నేను ఏం చేశానంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కింద డిస్క్రిప్షన్ చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఈ జాకెట్స్ అన్నీ కస్టమైజ్డ్ జాకెట్స్. అంటే ఇది ఒక ఆర్టిస్టిక్ పీస్. ఒక డిజైన్ అనుకున్న తర్వాత ఒక్కొక్క మెటీరియల్ని ఒక్కొక్క దగ్గర నుంచి సేకరించి వాళ్ళ డిజైన్ ప్యాటర్న్ తగ్గట్టుగా వాళ్ళన్నీ సపరేట్గా స్టిచ్ చేస్తారు. సో నాకు అనిపించింది ఏంటంటే కొంచెం క్లోజ్ లుక్ వేసి ఇది పాసిబుల్ అవుతుందా మనం చేయడం, అంటే దీన్ని రీక్రియేట్ చేయడం పాసిబుల్ అవుతుందా అని ఆలోచించిన తర్వాత నాకు అది అంత బాగా నచ్చింది కాబట్టి ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది అనిపించింది. సో నేను చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దాని ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. ఒరిజినల్ దాన్ని అండ్ నేను చేసిన దాన్ని పక్కనే పెట్టి చూపిస్తా. సో ఇది నాకు వచ్చిన అవుట్పుట్. దీన్ని ఎలా చేశాను ఏంటి అనేటువంటిది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ జాకెట్ తయారు చేయడానికి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ జాకెట్ కావాలి, సేమ్ అట్లాంటిది ఒకటి, అట్లే ఫ్యాబ్రిక్ పెయింట్, రెడ్ అండ్ బ్లాక్, ఒక బ్రష్ అండ్ బంధన అంటే హ్యాండ్ కర్చీఫ్ ఉంది కదా అదొకటి. ఇవి దీనికి కావాల్సిన మెటీరియల్స్. అండ్ నేను ఏం చేశానంటే ఆ ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ చేసి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు ఫస్ట్ అయితే చూసుకున్నాను. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా మెటీరియల్ దానికి ఏమేం కావాలో అవి అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టేసుకొని, అందులో టెక్స్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ఏమి ఉండదు. నేను ఇందులో టెక్స్ట్ ఎట్లా అంటే నాకు నచ్చిన మూవీస్లోని డైలాగ్స్, అట్లే నా పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసేటట్టు ఒక ఎక్స్ప్రెషన్ లాగా ఉండాలని నా ఫేవరెట్ కోట్స్ అన్నీ దీనిపైన రాశాను. సో ఇది కూడా ఒక థీమ్ లాగా కన్వే అవుతుంది అని. అండ్ ఆ హ్యాండ్ కర్చీఫ్స్ కూడా కౌబాయ్ మూవీస్లో వాళ్ళ నెక్స్ట్కి కట్టుకుంటారు కదా, సో ఇది ఒక కౌబాయ్ థీమ్ లాగా మనకి కన్వే అవుతుంది అనే ఉద్దేశంతో కేర్ఫుల్గా చూసి దీన్ని తయారు చేశాను. సో ఏంటంటే నేను ఇది ఫైనల్గా అవుట్పుట్ ఇట్లా వస్తుందని అనుకోలేదు, కాబట్టి నేను చేసేటప్పుడు ఆ ప్రాసెస్ని నేను వీడియో తీయలేదు. సో ఒరిజినల్ జాకెట్ని తయారు చేసేటప్పుడు వాళ్ళు ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యారో ఎగ్జాక్ట్గా నేను కూడా అదే ప్రాసెస్ని ఫాలో అయ్యి దీన్ని అయితే కంప్లీట్ చేశాను. సో ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు వీడియో తీసి చూపిస్తా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాకెట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.